పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ వి సాయి పూర్ణిమ, వెటనరీ అసిస్టెంట్ సర్జన్, వెటనరీ డిస్పెన్సరీ, తోట్లవల్లూరు. పాడి పరిశ్రమ పోషణలో టీఎంఆర్ ప్రాముఖ్యత ఏమిటి, రైతులు ఈ టీఎంఆర్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే అంశాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. టీఎంఆర్ అంటే ఏమిటి? టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేషన్ అంటే సమీకృత దానా లేదా సంపూర్ణ దానా. అంటే పశువుకు అందించవలసిన ఆహార పదార్థాలన్నీ సంపూర్ణంగా, అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, ఖనిజ లవణ మిశ్రమాలు, కొవ్వు పదార్థాలు మొదలైనటువంటివన్నీ కలిపి ఒకే మిశ్రమంగా ఒకే మేపులో ఇవ్వడాన్నే సంపూర్ణ దానా లేదా సమీకృత దానా అంటారు. ఇది నిర్దిష్ట నిష్పత్తిలో అన్ని పదార్థాలను కలిపి ఒకే మేపులో అందించడాన్ని టీఎంఆర్గా వర్ణిస్తారు. అసలు ఈ టీఎంఆర్ ప్రాముఖ్యత ఏమిటి? శక్తినిచ్చే పదార్థాలు, అలాగే కొవ్వు పదార్థాలు, అదేవిధంగా ఖనిజ లవణ మిశ్రమాలు, అదేవిధంగా ప్రోబయోటిక్స్ వంటి ఫీడ్ ఎడిటివ్స్ మొదలైనటువంటి కలిపి పశువుకు ఒకే మేపులో అందించటం వల్ల పోషకాల లోపం లేకుండా పశువు ఆరోగ్యంగా ఉంటూ తద్వారా పాల దిగుబడిని పెంచుతుంది. కాబట్టి దీనికి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే ఈ టీఎంఆర్ను మార్కెట్లో కొనుగోలు చేసుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. పాడి పరిశ్రమలో ఎక్కువగా మేపుకు ఖర్చు ఎక్కువగా అవుతుంది కాబట్టి ఆ ఖర్చును తగ్గించుకోవటానికి రైతులు తమ ఇంటి వద్దనే ఈ టీఎంఆర్ను తయారు చేసుకుంటారు. స్థానికంగా లభ్యమయ్యే పదార్థాలతో ఈ టీఎంఆర్ను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. వ్యవసాయ వ్యర్థ పదార్థాలైనటువంటి ఎండుగడ్డి, పెసరకట్టె, మినపకట్టె, జొన్న చొప్ప, చెరుకు దవ్వ, పామోల్ పరిశ్రమ ఉత్పత్తులు మొదలైనటువంటివి ఈ టీఎంఆర్ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. వీటిలో ప్రోటీన్ తక్కువగా ఉండి లిగ్నిన్, సిలికా మొదలైనవి అధికంగా ఉంటూ ఇవి రుచిని కలిగి ఉండవు. వీటిని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ టీఎంఆర్ను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న టీఎంఆర్ను డ్రై టీఎంఆర్గా పేర్కొంటారు. ఈ విధంగా ఎండుగడ్డి, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించుకుని దానాను అలాగే ఫీడ్ ఎడిటివ్స్ను కలిపి తయారు చేసుకునే టీఎంఆర్ను డ్రై టీఎంఆర్గా, అలాగే సైలేజు, దానా, ఫీడ్ ఎడిటివ్స్ కలిపి తయారు చేసుకున్నటువంటి టీఎంఆర్ను కన్వెన్షనల్ టీఎంఆర్గా పేర్కొనవచ్చు. ఈ టీఎంఆర్ను నిర్దిష్ట నిష్పత్తిలో పదార్థాలను కలుపుకొని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. శక్తినిచ్చే పదార్థాలైనటువంటి జొన్న, మొక్కజొన్న, రాగులు, కొర్రలు మొదలైనటువంటివి 40-50% కలుపుకొని, అదేవిధంగా మాంసకృతులు, నూనె తీసినటువంటి చెక్క, పత్తి చెక్క మొదలైన చెక్కలు 20-25%, అలాగే వరి తవుడు, గోధుమ తవుడు మొదలైనవి 10-15%, అలాగే మినప్పొట్టు, పెసరపొట్టు మొదలైనటువంటివి 10%, అలాగే 100 కిలోల దానాకు 2 కేజీల ఖనిజ లవణ మిశ్రమం, అలాగే 1 కిలో ఉప్పు, అలాగే ప్రోబయోటిక్స్ వంటి ఫీడ్ ఎడిటివ్స్ని కలుపుకొని ఈ టీఎంఆర్ టోటల్ మిక్స్డ్ రేషన్ను మనం తయారు చేసుకోవచ్చు. అయితే ఇలా తయారు చేసుకున్న టీఎంఆర్ యొక్క ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇది ప్రతి మేపులోనూ అన్ని సమర్థవంతంగా, సంపూర్ణంగా పోషకాలు కలిగి ఉండటం వల్ల జీర్ణాశయ సంబంధ వ్యాధులు బారిన పడకుండా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ వ్యర్థాలు సమర్థవంతంగా మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా 4-5% ఈ మేపు అధికంగా సంగ్రహించబడి పాల దిగుబడి అధికంగా కలిగి ఉంటుంది. అలాగే ఈ టీఎంఆర్ను వాడటం వల్ల లేబర్ ఖర్చు కూడా నియంత్రణలో ఉంటుంది. లేబర్ ఖర్చు అధికంగా ఉన్న ప్రదేశాల్లో, లేబర్ సమస్యలు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ టీఎంఆర్ని వాడకం వల్ల పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా సాంప్రదాయ పద్ధతిలో మేపుట వలన కలిగే సమస్యలను ఈ టీఎంఆర్ ఉపయోగించి నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదేవిధంగా టీఎంఆర్ను నిల్వ చేసుకోవటం కూడా ఎంతో సులువుగా ఉంటుంది. ఈ టీఎంఆర్ మేపుకోవటం వల్ల జీర్ణ ప్రక్రియ సంబంధ వ్యాధులే రాకుండా ఉండడమే కాకుండా జీవక్రియ, మెటబాలిక్ డిసీజెస్ వంటి జీవక్రియ వ్యాధులు కూడా మనం అరికట్టవచ్చు. తద్వారా పశువు యొక్క దిగుబడి పెరగడంతో పాటు ఆరోగ్య సమస్యలు నియంత్రించుకోవడంతో పాటు మెడిసిన్స్ వాడకాన్ని కూడా తగ్గించుకుంటూ ఖర్చును తగ్గించుకోవచ్చు. ఈ టీఎంఆర్ వాడకంలో తలెత్తే చిన్నపాటి సమస్యల గురించి ఇప్పుడు చూద్దాం. ఇది పెద్ద మొత్తంలో తయారు చేసుకొనుటకు మనకి ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్స్, అందులోని యంత్రాలు, చాపింగ్ మిషనరీ అవసరం పడతాయి. ఇవి పెద్ద మొత్తంలో ఖర్చు ఉంటుంది కాబట్టి
చిన్న సన్నకారు రైతులకు ఇది అంత ఉపయోగంగా ఉండకపోవచ్చు. అదేవిధంగా 20 నుంచి 50 పశువులు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఇది లాభసాటిగా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద డైరీ ఫామ్స్లో గ్రూప్ ఫీడింగ్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. గ్రూప్ ఫీడింగ్ అనగా హీఫర్స్, అలాగే ఈనిన పశువులు, ఈనిన తర్వాత మొదటి ఈతలో ఉన్నటువంటి పశువులు, ఈనక ముందు పశువులు, ఈ విధంగా పశువులను గ్రూపింగ్గా చేసుకుని వాటిని టీఎంఆర్తో సమర్థవంతంగా మేపుకున్నట్లయితే చిన్నపాటి మార్పులతో మన దానా ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇది పెద్ద పెద్ద డైరీల్లో మాత్రమే ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి చిన్న సన్నకారు రైతులకు ఇది అధిక శ్రమతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి ప్రక్రియ. టీఎంఆర్ వాడకాన్ని ఎప్పుడు సూచిస్తాము? లేబర్ సరైన సమయంలో అందుబాటులో లేకపోవటం వల్ల కానీ, లేబర్ సమస్యలు తలెత్తేటువంటి ఏరియాస్లో కానీ, అదేవిధంగా పచ్చిమేత అందుబాటులో లేని కరువు ప్రదేశాల్లో ఈ టీఎంఆర్ వాడకాన్ని మనం సూచిస్తాము. తద్వారా పాడి పశువుకు ఎటువంటి పోషణ లోపం లేకుండా పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా పెద్ద మొత్తంలో లార్జ్ స్కేల్ పాడి పరిశ్రమల్లో కూడా ఈ టీఎంఆర్ వాడకాన్ని సూచిస్తాము. ఇది గ్రూప్ ఫీడింగ్ కింద మనం టీఎంఆర్ను వాడుకోవచ్చు. ఈనిన పశువులకు, ఈనుటకు దగ్గరలో ఉన్న పశువులు, అలాగే పాల దిగుబడి ఎక్కువగా ఉన్న పశువులు, ఎండిపోయిన పశువులు, ఈ విధంగా పశువులను గ్రూప్స్ కింద తయారు చేసుకుని చిన్నపాటి మార్పు చేర్పులతో ఈ టీఎంఆర్ ఫీడ్ని కనుక మనం గ్రూప్ ఫీడింగ్ చేసుకున్నట్లయితే మేపులో చాలా వరకు ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా పాల దిగుబడి అధికంగా పాడి పరిశ్రమకు ఇచ్చిన వాళ్ళం అవుతాం. అయితే రైతులు ఈ టీఎంఆర్ గురించి అవగాహన కలిగి ఉండి తగు సమయంలో టీఎంఆర్ వాడకాన్ని వినియోగించుకొని పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు.